సైఫుద్దీన్ కిచ్లు స్వాతంత్ర సమర యోధుడు, న్యాయవాది, రాజకీయ నాయకుడు, శాంతి ఉద్యమ నాయకుడు. రౌలౌట్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. దేశ విభజనను వ్యతిరేకించారు. 1888 జనవరి 15న అమృత్సర్ లో కాశ్మీరీ ముస్లిం కుటుంబంలో జన్మించారు. విదేశాలలో ఉన్నత విద్య పూర్తి చేశాక భారతదేశానికి వచ్చి అమృత్సర్ లో న్యాయవాదిగా స్థిరపడ్డారు. అక్కడే గాంధీజీతో పరిచయం ఏర్పడింది. 1919లో అమృత్సర్ లో మున్సిపల్ కమిషనర్ గా ఎన్నికయ్యారు. ఆయన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని న్యాయవాద వృత్తిని వదిలి భారత స్వాతంత్ర్యంలో ఉద్యమంలో చేరారు. ఖిలాఫత్ కమిటీలో సభ్యుడయ్యాడు. రౌలౌట్ చట్టానికి వ్యతిరేకంగా పంజాబ్ లో నిరసనలకు నాయకత్వం వహించగా గాంధీజీ సత్యపాల్ తో కలిసి అరెస్ట్ అయ్యారు. దీన్ని వ్యతిరేకంగా జలియన్ వాలా బాగ్ సభ జరిగింది. అక్కడ బ్రిటిష్ దళాలు నిరాయుధులపై కాల్పులు జరిపి వేల మందిని చంపారు. కిచ్లు కాంగ్రెస్ లో ఎదిగి 1924లో ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1929-30లో లాహోర్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు. జమియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం స్థాపనలో కీలక పాత్ర పోషించారు. 1921లో హిందూ ముస్లిం ఐక్యత కోసం స్వరాజ్ ఆశ్రమాన్ని ప్రారంభించారు. 1930-34 మధ్య అనేక సార్లు అరెస్ట్ అయ్యారు. మొత్తం 14 సంవత్సరాలు జైలులో గడిపారు. కిచ్లు భారత విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. దేశ విభజన కోసం ఏర్పాటు చేసిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో విభజన తీర్మానానికి వ్యతిరేకంగా మాట్లాడారు. మతవాదం కోసం జాతీయవాదం లొంగుబాటుకి విమర్శించారు. దేశ విభజన స్వాతంత్ర్యం తర్వాత కొంతకాలానికి ఆయన కాంగ్రెస్ ను విడిచి భారత కమ్యూనిస్ట్ పార్టీకి దగ్గరయ్యారు. 1952లో స్టాలిన్ శాంతి బహుమతి అందుకున్నారు. జలియన్ వాలా బాగ్ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ లో జీవితకాల ధర్మకర్త అయ్యారు. 1963 అక్టోబర్ 9న కన్నుమూశారు. 1989లో ఆయన గౌరవార్థం భారత తపాలా శాఖ ప్రత్యేక స్టాంపు విడుదల చేసింది. అమృత్సర్ లో కిచ్లు చౌక్ అనే ప్రాంతానికి ఆయన పేరు పెట్టారు.